ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ప్రభుత్వం. ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగించగా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఎస్వి రాజశేఖర్ బాబు నియమితులయ్యారు. లా అండ్ ఆర్డర్ డీజీగా సిహెచ్ శ్రీకాంత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డీఐజీగా ఉన్న విశాల్ గున్ని ఐపీఎస్ సిహెచ్ విజయరావు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెబుతారు. సత్య, చెప్పండి, ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి. స్వామి, ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలను ఈ రోజు చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఈ బదిలీలు జరుగుతాయని చెబుతున్నప్పటికీ కూడా ఈ రోజు ఎట్టకేలకు బదిలీలు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ గా అంజనా సిన్హా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్లేస్ నుంచి బదిలీ చేశారు. ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా అంజనా సిన్హాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాదిరెడ్డి ప్రతాప్ ను ఏపీ రాష్ట్ర విపత్తు నివారణ ఫైర్ సర్వీసెస్ లో నియమించడం జరిగింది. సిహెచ్ శ్రీకాంత్ ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్టోపస్ నుండి బదిలీ చేస్తూ ఆయన్ను డీజీపీ ఆఫీసులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ గా నియామకం చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర్ ను బదిలీ చేస్తూ ఆయన్ను విజయవాడ కమిషనర్ గా నియమించారు. విజయవాడ కమిషనర్ గా పనిచేస్తున్న కమిషనర్ గా పనిచేస్తున్న రామకృష్ణను డీజీపీ ఆఫీసులో లాజిస్టిక్స్ అండ్ ప్రొవిజనింగ్ చూడాలని ఆదేశాల్లో జారీ చేశారు. ఆయనకే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక గ్రే హౌండ్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్నటువంటి గోపీనాథ్ జట్టిని బదిలీ చేశారు. ఆయన విశాఖపట్నం రేంజ్ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ గా నియామకం చేశారు. కోస్టల్ సెక్యూరిటీ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు ఆయనకే అప్పగించారు. ఇక విశాల్ గున్నిను తదుపరి ఉత్తర్వుల కోసం డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలనే ఆదేశం ఇవ్వడం జరిగింది. గ్రే హౌండ్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్నటువంటి కోయ ప్రవీణ్ ను బదిలీ చేస్తూ ఆయన్ను కర్నూలు రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గా నియామకం చేశారు. కర్నూలు రేంజ్ లో ఉన్న సిహెచ్ విజయరావు ను డీజీపీ ఆఫీసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీవోఆర్టీ నెంబర్ 1245ను పిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు భారీగా నిర్వహించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు చేసినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది.